రక్షక భటులంటే సమాజంలో ఎక్కడేం జరిగినా ఎవ్వరికి ఆపద వచ్చినా మేమున్నామంటూ నిలిచి కవచంలా కాపాడేవారు. వారి చేతిలోని ఆయుధాలు సమాజానికి అభయం ఇవ్వడానికే. మరి అవే ఆయుధాలు రక్షక భటుల ఆత్మాహుతికి కారణమవుతే సమాజానికి రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే వృత్తిపరమైన లేదా వ్యక్తిగత ఒత్తిళ్లకు తలొగ్గి ప్రాణాలర్పిస్తుంటే అక్కడక్కడ జరుగుతున్న పోలీసుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కారణాలు ఏవైనా పోలీసు ఉన్నతాధికారులు ఈ బలవన్మరణాలపై దృష్టి సారించి వీటిని అరికట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటీవలే ములుగు జిల్లాలో వెలుగు చూసిన ఒక ఎస్ఐ అందరినీ కలిచివేస్తుంది. వివరాల్లోకి వెళ్తే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఓ ఎస్ఐ ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రుద్రారపు హరీష్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్ళకట్ట బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్లో హరీష్ ప్రాణాలు విడిచాడు. ములుగు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం వేచి చూద్దాం. గారు హరీష్ ఈరోజు మండపాక వద్ద గల పెరియాడ రిసార్ట్లో ఒక రూమ్లో తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. మేము వచ్చి చూసేసరికి అతను పూల బ్లడ్ అయిపడి ఉన్నాడు. దానిపైన కేసు రిజిస్టర్ చేసి చాలా లోతుగా దర్యాప్తు చేసి విషయాలందరినీ వెలికి తీస్తామని చెప్తున్నాం. ప్రైమరీగా తెలిసింది ఏంటంటే తన వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.